గత 2 రోజులుగా మన మహేశ్వర మహాపీఠ ప్రాంగణంలో పత్రిజీ గారి మహాశక్తి స్థల్లో పార్వతీ పిరమిడ్ కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్నటువంటి కుబేర సిద్ధి వర్క్షాప్కి ఈరోజు ప్రత్యేకంగా మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఎందుకు అంటే ఇది కుబేర సిద్ధి వర్క్షాప్ కేవలం కొద్ది మందికి మాత్రమే పరిమితమైన వర్క్షాప్ అని కాకుండా అందరికీ ఉపయోగపడే సమాచారాన్ని మీకు అందించడం కోసం ప్రత్యేకంగా మేము ఈ సెషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. ముందుగా మనం క్లాప్స్ కొట్టుకుందాం. ముందుగా నాకు ధ్యానాన్ని నేర్పించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, నాకు అమరత్వాన్ని నేర్పించినటువంటి మాస్టర్ టీచర్ రామ్తా గారికి, నాకు కుబేర విద్యను బోధించినటువంటి సెయింట్ జర్మన్ మాస్టర్కి నా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఈ సెషన్కు విచ్చేసినటువంటి నా సహదైవాలైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మాస్టర్స్. రైట్. సో ఈరోజు ఈ సెషన్లో యాక్చువల్గా 2 డేస్లో దిస్ ద లాస్ట్ 4th సెషన్. మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఫినాన్షియల్ ఫ్రీడమ్, అంటే సంపద నుంచి స్వేచ్ఛ. సంపద అంటే ఏంటి, సంపద నుంచి స్వేచ్ఛ ఎందుకు వస్తుంది? మనందరం కూడా ఆధ్యాత్మికవేత్తలము, ధ్యానం చేస్తున్న వాళ్ళము, జ్ఞానం నేర్చుకుంటున్న వాళ్ళం. మరి మనకి సంపదకి సంబంధం ఏంటి? సో సంపద గురించి, సంపద సంపాదించడము, సంపద కూడబెట్టడము, ధనవంతులుగా మారడము, ఐశ్వర్యవంతులుగా మారడము, ఒక కుబేరుడి యొక్క మనస్తత్వంలో ఉండడము, ఇవన్నీ మనం నిజంగా చేయొచ్చా, చేయకూడదా, ఇవన్నీ మనం నేర్చుకోవాలా, నేర్చుకోకూడదా, ఇలాంటివి ఎన్నో కొన్ని అనుమానాలు, ఇంకా కొన్ని బ్లాక్స్ రూపంలో మీలో ఉంటాయి. అందుకనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేటువంటి ఒక అద్భుతమైన పుస్తకంలోని కొన్ని బుల్లెట్ పాయింట్స్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. దీంట్లో ఫస్ట్ పాయింటే ఉంటుంది చూడండి, టు బి గాడ్, టు బి రిచ్. దీన్ని మించినటువంటి పదము ఇంకెక్కడా ఉండదు. టు బి గాడ్, ఎస్, నువ్వు దైవంగా ఉండు. టు బి రిచ్, నువ్వు సంపన్నుడిగా ఉండు. నువ్వు దైవంగా ఉన్నంత మాత్రాన నీలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని నువ్వు గుర్తిస్తూ ధ్యాన మార్గాన, జ్ఞాన మార్గాన వెళ్తున్నంత మాత్రాన నువ్వు దరిద్రుడిగా జీవితం జీవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలో చాలామందికి ఒక అపోహ ఉంటుంది, నేను ముక్తి మార్గంలో వెళ్తున్నాను కదా, నేను నాలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ధ్యాన మార్గం ద్వారా వెలికి తీస్తున్నాను కదా, నేను ఎంతో ఉన్నతమైన గ్రంథాలని అధ్యయనం చేసి స్వాధ్యాయం చేస్తున్నాను, జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను కదా, మరి నేను రిచ్గా ఉండొచ్చా, లేదా మామూలుగా ఉండాలా, లేదా ఉన్నదాంతో సంతృప్తిగా ఉండాలా, లేదా ఇంకా సంపాదించి ఇంకా మనం పంచిపెట్టాలా? ఇలాంటి బేసిక్ డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ పర్ఫెక్ట్ ఆన్సరే, మాస్టర్ టీచర్ ఇచ్చిన ఆన్సరే, టు బి గాడ్, టు బి రిచ్. ఎస్, దైవం అన్నవాడు ఖచ్చితంగా దివ్యత్వంతో ఉండాలి. దివ్యత్వంతో ఉన్నాడు అని చెప్పి అంటే అతను వైభవోపేతకంగానే ఉండాలి. ఒక దైవం ఎప్పుడు వైభవపేతంగానే ఉంటుంది. ఒక దైవం ఎప్పుడు రిచ్నెస్, గ్రాండ్నెస్గానే ఉంటుంది. గ్రాండ్నెస్గా లేనటువంటి దైవాన్ని మీరు ఎక్కడైనా చూసుంటారా? ఇంతవరకు మనం చూసినటువంటి దేవుళ్ళు అందరిలో కూడా ఆ గ్రాండ్నెస్, రిచ్నెస్, ఈవెన్ మహాశివుడు కూడా రిచ్నెస్గా ఉంటాడండి. ఒక నాలెడ్జ్ తోటి ఆ రిచ్నెస్తో ఉంటాడు. రిచ్నెస్ వేరు, ఆ మహాశివుడి యొక్క రిచ్నెస్ వేరు, కానీ తను కూడా రిచ్నెస్తోనే ఉంటాడు. దైవం ఎప్పుడు కూడా ఎస్ ఒక రిచ్గానే ఉండాలి, ఒక వైభవంగానే ఉండాలి. ఒక దైవాన్ని మనం చూస్తే బా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత వైభవోపేతంగా ఉంది అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి టు బి గాడ్, టు బి రిచ్, ఖచ్చితంగా ఒక పేదవాడుగా అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఆఫ్ కోర్స్ కొంతమంది ఉంటే ఉండొచ్చు, అది వారి ఎంపిక. కానీ వారు ఎంతసేపు తక్కువ స్థాయిలో, తక్కువ మందిగానే ఉంటుంటారు వారు. కానీ ఎక్కువ మంది ఉండేది ఏంటంటే టు బి గాడ్, టు బి రిచ్ అని చెబుతూ మాస్టర్ టీచర్ సెకండ్ పాయింట్ చెప్తారు చూడండి. ఐ ప్రిఫర్ గోల్డ్ ఓవర్ అండ్ అబోవ్ యువర్ డాలర్స్ బికాస్ గోల్డ్ హ్యాస్ హ్యాడ్ ఎన్ ఎమోషనల్ వాల్యూ ఫర్ ఎవర్ అని చెప్పుకుంటూ, సంపద అంటే నువ్వు డాలర్స్నో, నువ్వు కొన్ని ప్రింటెడ్ పేపర్స్నో కూడబెట్టుకోవడం కాదు, దాన్ని గోల్డ్ రూపంలో ఉంచుకోవాలి అంటారండి. గోల్డ్ అంటే బంగారం. యాక్చువల్గా మనకి ఏం జరిగిందంటే మాస్టర్స్, ఒకానొకప్పుడు మనకి ఒక అద్భుతమైనటువంటి బంగారం అనే లోహం ఉండేది, ఇప్పటికి కూడా ఉంటుంది ఆ బంగారం. కానీ ఆనాటి బంగారానికి ఉన్నటువంటి విలువ ఈనాటి బంగారానికి లేదు.
ఎందుకంటే ఆనాటి శుద్ధమైనటువంటి శక్తివంతమైనటువంటి స్వచ్ఛమైన బంగారాన్ని మన నుంచి ఇక దూరం చేసి ఒక విలువలేని కాగితపు కట్టలకి ఒక నెంబర్ వేసి మనకిచ్చారు. ఫెడరల్ బ్యాంక్ కానీ ఏ బ్యాంక్ అయినా కూడా. కానీ నిజానికి చూస్తే ఆ గోల్డ్ మీరు దేన్నైనా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే గోల్డ్ ద్వారా క్రియేట్ చేసుకోవాలి అంటారు మాస్టర్. చూడండి, ఎందుకంటే గోల్డ్ హ్యాస్ హ్యాడ్ అన్ ఎమోషనల్ వాల్యూ ఫర్ ఎవర్. ఒక గోల్డ్కి ఎప్పుడు కూడా ఒక ఎమోషనల్ వాల్యూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మన ఇంట్లో ఆడవారు వేసుకునే గోల్డ్ వారికి వంశపారంపర్యంగా వచ్చిందే ఉంటుంది. వారి తల్లిగారి దగ్గర నుంచి కానీ వారి అమ్మమ్మ గారి దగ్గర నుంచి కానీ వచ్చిందే ఉంటుంది. అది వారు వేసుకున్నప్పుడు వారి తల్లిగారు అది వేసుకున్నప్పుడు ఉన్నటువంటి ఆ ఎమోషన్, ఆ ప్రేమ కానీ ఆ ఎమోషన్స్ అన్నీ కూడా ఇప్పుడు వేసుకున్నటువంటి ఈ కూతురు కానీ మనవరాలు కానీ దాన్ని అనుభవిస్తుంది. గోల్డ్కి ఆ ఎమోషనల్ వాల్యూ ఉంది, ఆ ప్రేమ తత్వం ఉందన్నమాట గోల్డ్కి. అందుకే గోల్డ్ని ప్రిఫర్ చేయమని చెప్పంటారు. దాంతోపాటు ఏమంటారు, వెన్ యూ హ్యావ్ గోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్స్ యు బికమ్ ఇమ్మోర్టల్ విత్ దట్ ఎనర్జీ. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ సెంటెన్స్. గోల్డ్ హ్యాస్ ఎనర్జీ. బంగారానికి శక్తి ఎంత శక్తివంతమైందంటే రూపాయి కట్టల కంటే కూడా బంగారానికి ఉన్న శక్తితోటి నువ్వు ఒకానొక అమరత్వాన్ని కూడా సిద్ధించుకోగలవు అని చెప్తున్నారు. ఇట్ ఇస్ అ బోల్డ్ స్టేట్మెంట్. మాస్టర్ టీచర్ రామ్ ఇచ్చినటువంటి గ్రేటెస్ట్ బుక్లోంచి వచ్చినటువంటి బోల్డ్ స్టేట్మెంటు, వెన్ యూ హ్యావ్ గోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్స్, వెన్ యూ హ్యావ్ గోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్స్ యు బికమ్ ఇమ్మోర్టల్ విత్ దట్ ఎనర్జీ. అంత శక్తి ఉంటుంది ఆ గోల్డ్కి, అంత శక్తి ఎప్పటి నుంచో ఉంటుంది. మనం నిన్న చెప్పుకున్నట్లుగా గోల్డ్ అనేది మన గ్రహంలో పుట్టినటువంటి ఒక వస్తువు కాదు. అది మనకి మన యొక్క బిగ్ బ్రదర్స్ అయినటువంటి ఉన్నత లోకవాసులు మన భూతలం మీద వారి శకలాన్ని పంపించి మన భూతలపు అంతర్భాగంలో నిక్షిప్తం చేయబడ్డటువంటి ఒకానొక అమూల్యమైన అతుల్యమైనటువంటి ఒకానొక మెటల్, సాఫ్ట్ మెటల్ అంటారు, కింగ్ ఆఫ్ ద మెటల్ అంటారు దాన్ని. అలాంటి గోల్డ్కి ఎంత శక్తి ఉంటుందంటే నిన్ను ఒక అమరుడిగా మార్చగల శక్తి కూడా ఉంటుంది అంటారు. నిన్ను అమరుడిగా మార్చగల శక్తి కూడా గోల్డ్కి ఉంటుంది అని చెప్పుకుంటూ వస్తారు. అందుకని మాస్టర్స్, సో అంత శక్తి ఉన్న గోల్డ్ని, అంత వాల్యూ ఉన్నటువంటి గోల్డ్ని మనం ధరిస్తూనే వస్తున్నాం కదా. ఎంత ఏ మార్గాన మనం వెళ్తున్నా కూడా, ఏ ఆధ్యాత్మిక మార్గాన్ని మనం వెళ్తున్నా కూడా గోల్డ్ అయితే మనం ధరించడం మానట్లేదు. కరెక్టే కదా. ఆధ్యాత్మికతలో ఉన్నాం కదా అని చెప్పి గోల్డ్ తీసి పూర్తిగా పక్కన పెట్టట్లేదు. అంటే చూడండి, అంత రిచ్నెస్ ఉన్న గోల్డ్ని మనం ఇంకా ధరిస్తూ ఉన్నాము అంటే మనం రిచ్గా ఉండాలని కోరుకోవడంలో తప్పే ఉంది. గోల్డ్ మనం వేర్ చేస్తున్నాము, అది చాలా రిచ్ మెటల్. అలాంటప్పుడు మన మనసులో మనం రిచ్గా ఉండాలి, ఒక కుబేరుడుగా ఉండాలి, ఒక లక్ష్మీదేవిలాగా ఉండాలి, ఒక సంపన్నులుగా మారాలి, ఒక మంచి వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాలి అని చెప్పి మనం అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అందుకే ఏమంటున్నారంటే, వెన్ యు ఓన్ వాట్స్ ఇన్సైడ్ యూ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్స్ అవుట్ సైడ్ యూ. చూడండి, దీని వెనకాల చాలా లోతైనటువంటి మీనింగ్ ఉంది. వెన్ యు ఓన్ వాట్స్ ఇన్సైడ్ యూ, ఎప్పుడైతే నీ లోపల దాగి ఉన్నటువంటి దివ్యత్వాన్ని నువ్వు పూర్తిగా అంటిపెట్టుకొని ఉంటావో, ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్స్ అవుట్ సైడ్ యూ. అంటే ఇప్పుడు నువ్వు బాహ్యంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా, ఇప్పుడు నువ్వు బాహ్యంలో నీకు అసలు ఏమీ లేకుండా, నయా పైసా లేకుండా బాహ్యంలో ఒక బిచ్చగాడిగా నువ్వు ఇప్పుడు ఉన్నా కూడా, నీకు ఎన్ని అప్పులు ఉన్నా కూడా, నీ వ్యాపారం మొత్తం నష్టాల్లో ఉన్నా కూడా, నిన్ను ఎంతమంది మోసం చేసినా కూడా, జేబులో 1 రూపీ కాయిన్ కూడా ఏమీ లేకుండా నడి రోడ్డు మీద నువ్వు నిల్చొని ఉన్నా కూడా, నువ్వు నీలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని నమ్ముకుంటే, నువ్వు నీ ఇన్సైడ్, నీ లోపల ఉన్నటువంటి దివ్యత్వాన్ని గనక నువ్వు నమ్ముకొని ఉంటే అదే చాలా గొప్పదని చెప్తున్నారు ఇక్కడ. అది ఎంత గొప్పది అంటే నువ్వు బాహ్యాన్ని సైతం మార్చేస్తుంది. అది నీ అంతరంలో ఉన్నటువంటి నీ దివ్యత్వం అనేది నీ బాహ్యాన్ని సైతం పూర్తిగా మార్చివేసి ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి నుంచి నిన్ను మరింత ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకుని వెళ్తుంది. సో కీ ఎక్కడుంది? మన లోపల ఉన్నటువంటి దివ్యత్వంతో కీ ఉంది. సో మనం ఎట్లా ఆపరేట్ చేస్తాం? మన లోపల ఉన్న దివ్యత్వంతో, మనమే అయినటువంటి దివ్యత్వంతో. మీ అందరికీ తెలుసు, వీఆర్ గాడ్స్. సో మనం బిహోల్డ్ గాడ్గా ఉండాలి. మనం ఎప్పుడైతే బిహోల్డ్ గాడ్గా ఉండి మనలో ఉన్నటువంటి ఆ గాడ్ తోటి మనం ఆపరేట్ చేస్తే మన బాహ్యంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా, అది ఎంత పరిస్థితులైనా కానీ,
రామంటారు, మహాసామ్రాజ్యాల్ని సైతం సృష్టించవచ్చు ఒక్క ఆలోచనతో. నీ దగ్గర ఉన్నది మొత్తం కూడా కుప్పకూలిపోయినా కూడా, నీ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయినా కూడా, నీలో ఉన్న దివ్యత్వాన్ని నువ్వు స్మరిస్తే చాలు, నీలో ఉన్న దివ్యత్వాన్ని నువ్వు వినియోగిస్తే చాలు, ఆ దివ్యత్వంతో నువ్వు మళ్ళీ మహా సామ్రాజ్యాలని సృష్టించవచ్చు అని చెప్పంటారు. అందుకే అంత ఇంపార్టెంట్. ఇవన్నీ బుల్లెట్ పాయింట్స్ మాస్టర్. ఆ బుక్కే సూపర్ బుక్. ఎక్స్ట్రాడినరీ బుక్లోంచి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ తీసి మీకోసం మేము షేర్ చేస్తున్నాం ఈరోజు. నెక్స్ట్ చూడండి, మెనీ ఆఫ్ దోస్ దట్ రూల్ ద వరల్డ్ రూల్ ఇట్ టు మనీ బికాజ్ మనీ ఈజ్ పవర్. చాలామంది సంపదని కోరుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే సంపదకి ఒక పవర్, అధికారం ఉంటుంది. సంపద ఉన్నవాడి దగ్గరే అధికారం ఉంటుంది. అందుకనే మనల్ని పరిపాలించిన చాలామంది పూర్వక మానవ జాతి ఆవిర్భావ కాలం నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఎన్ని యుగాలలో అయినా సరే మనల్ని పరిపాలించింది త్రూ వాళ్ళు మనీ అనేటువంటి పవర్తోనే పరిపాలించారు. సో ఆ పవర్ ఖచ్చితంగా మనకి ఉండాలి అంటే మనీ అనేది మస్ట్ అండ్ షుడ్ మన దగ్గర ఉండాలి. కాకపోతే దాన్ని మనం నీతిగా, నిజాయితీగా, పక్కవారికి నష్టం కలగకుండా మనం సంపాదించుకోవాలి. సంపాదించిన దాంట్లో మళ్ళీ వారికి మనం సేవ చేసి వాళ్ళకి ఇవ్వాలి. సృష్టి నుంచి మనం తీసుకోవాలి, సృష్టికి మళ్ళీ మనం ఇస్తూ ఉండాలి. కానీ ఖచ్చితంగా అయితే ఉండాలి మన దగ్గర. బికాజ్ ఇట్ ఈస్ ద పవర్. ఆ పవర్ అది ఉంటే చూడండి మనం ఎంత స్వేచ్ఛగా ఉంటాం, ఎంత పర్ఫెక్ట్గా ఉంటాం, స్వేచ్ఛగా ఉంటాము, జాలీగా ఉంటాము, ఒక రకమైన రిలాక్స్గా ఉంటాం. మనం వి ఫీల్ వన్ స్పైట్ రిలాక్స్నెస్, హాయిగా ఉంటాం బికాజ్ ఇట్ ఈస్ ద పవర్. అందుకే ఏ వెల్తీ మ్యాన్ ఈజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్. మనం శాసించేది మొత్తం కూడా వాళ్ళే కదా దాదాపుగా. వెల్తీ పర్సన్సే మనం శాసిస్తూ ఉంటారు. మార్కెట్ని వాళ్ళు శాసిస్తూ ఉంటారు, మార్కెట్ మనల్ని శాసిస్తూ ఉంటుంది, మన జీవితాల్ని. ఎందుకంటే ఏ వెల్తీ మ్యాన్ ఈజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్ అండ్ హీ డిజైర్స్ వెల్త్ బికాజ్ ఇట్స్ గివ్ హిమ్ ద పవర్. కాబట్టి ప్రతి ఒక్క వెల్తీ పర్సన్స్ ఇంకా కావాలని కోరుకుంటుంటారు. ధనవంతులు ఇంకా ధనాన్ని కావాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకు వారు ఇంకా కావాలని కోరుకుంటుంటారు అంటే దానికి ఉన్నటువంటి ఆ పవర్ ఉంది కాబట్టి, ఆ పవర్తో వాళ్ళు రూల్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అలా సంపాదిస్తూ వెళ్తుంటారు. మనము సంపాదించడం, ధనవంతులు కావడం మనలాంటి ఆధ్యాత్మికవాదులకి సరిపోదు అన్నటువంటి వాటితోనే మనం ఉంటూ ఉంటాం. కానీ అది కాదు. మనము కూడా ఆధ్యాత్మికవేత్త కూడా అద్భుతమైనటువంటి సంపన్నుడు కావచ్చు, ఆధ్యాత్మికవేత్త కూడా శ్రీమంతుడు కావచ్చు, ఆధ్యాత్మికవేత్త కూడా కుబేరుడు కావచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునే కుబేర సిద్ధి, కుబేరుడు ఆధ్యాత్మికవాది కదా. కుబేరుడు ఆధ్యాత్మికవేత్త, ఈజ్ అ స్పిరిచువలిస్ట్. కుబేరుడు స్పిరిచువలిస్ట్. లక్ష్మీదేవి వన్ ఆఫ్ ద స్పిరిచువలిస్ట్. సెయింట్ జైర్మెన్స్ వన్ ఆఫ్ ద స్పిరిచువలిస్ట్. వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు అయినా కూడా సంపదని సృష్టించిన వాళ్ళు. సంపద సృష్టించడం వేరు, కష్టపడి చెమటోడ్చి సంపాదించడం వేరు. మనం సంపద సృష్టి గురించి మాట్లాడుతున్నాం. మనం సంపద క్రియేషన్ ఆఫ్ వెల్త్ని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు. మనలో ఉన్నటువంటి ఏ ల్యాక్స్ మనం పోగొట్టుకుంటే మన సంపదని ఇంకా బాగా మనం అట్రాక్ట్ చేసి మన వైబ్రేషన్ లెవెల్తో దాన్ని మిక్స్ చేసి మనం సంపాదించడం ఎలా అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. అందుకే చూడండి, ఇఫ్ ఆల్ ద లైఫ్ ఈజ్ గాడ్ దెన్ సో ఈజ్ యువర్ గోల్డ్. ఇది ఏంటంటే గోల్డ్ని బాగా కాంక్షించుకుంటూ ఈ ధనము, ఆభరణాలు ఇవి మనవి కావు అనుకున్న వాళ్ళకి తాను చాలా గట్టిగా ఆన్సర్ చెప్తున్నారు. మనం ఏమనుకుంటాము, అంతా దివ్యత్వమే, ఉన్నదంతా జీవితమే అనుకుంటాం కదా. అంతా దివ్యత్వంలో బంగారం కూడా ఉందిగా. ఉన్న అంతా దివ్యత్వంలో ప్రతిదీ దివ్యత్వం అనుకున్నప్పుడు దాంట్లో బంగారము ఉంటుంది, వజ్రాలు ఉంటుంది, ధనము ఉంటుంది, అన్నీ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని ఒక మూఢత్వంతో వ్యతిరేకించకూడదు. అది కూడా మన హక్కే, అది కూడా జీవితమే కదా. జీవితంలో అన్ని కోణాలని మనం అనుభవించాలి అనుకున్నప్పుడు మనం సంపదని కూడా ఖచ్చితంగా అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎప్పటికీ ఒక నిరుపేదగా జీవితం సాగించాల్సిన అవసరం లేదు. ఒక అద్భుతమైన ఆధ్యాత్మికవేత్తగా ఉండి ఒక అత్యున్నత సంపన్నుడిగా ఉండొచ్చు. కాకపోతే మనం ఆ సంపదని సృష్టించుకునేది మన మానసిక స్థాయి నుంచో, మన తెలివితేటల నుంచో కాదు, మన యొక్క ఆత్మశక్తి నుంచి, మన యొక్క ఆధ్యాత్మిక శక్తి నుంచి. ఆ సంపదని మనం, ఆ కుబేర సిద్ధిని మనం మన యొక్క ఆధ్యాత్మిక శక్తి నుంచి, మన యొక్క ఆత్మశక్తి నుంచి, మన యొక్క సబ్ కాన్షియస్నెస్ నుంచి మనం క్రియేట్ చేస్తాం. మనం ద డ్రీమ్ ఆఫ్ నాట్ హ్యావింగ్ మనీ ఇన్ అవర్ కాన్షియస్నెస్ ఈజ్ ఎ లిమిటేషన్.
మన యొక్క చైతన్య పరిధులలో ఒకవేళ గనక నాట్ హ్యావింగ్ మనీ, ధనము సంపద ఐశ్వర్యం అవసరం లేదు అన్న ఆలోచన కనుక ఉంది అంటే అది ఒక లిమిటెడ్ థాట్, అది పరిమితమైన ఆలోచన. మన అద్భుతమైన అపరిమితమైన ఆలోచన స్రవంతిలో మనం అన్నీ ఉండాలి అనుకుంటాం, కానీ ధనము లేదు, ధనము ఉండకూడదు, సాదాగా సింపుల్గా ఉండాలి. ఎస్, అది కూడా సింప్లిసిటీయే. కానీ నీకు అలా జీవించడం నీకు ఇష్టమైతే అలా జీవిస్తే ఓకే. కానీ నువ్వు అలా జీవించుకుంటూ ఎక్కడో నాకు డబ్బులు ఉంటే బాగుండు, నేను సంపాదించలేకపోతే బాగుండు. ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారు, ఆయనకు నిజంగా అవసరం లేదు, ఆయన జీవితానికి చాలా హ్యాపీ. ఇప్పుడు ఎంతో ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, వారికి అవసరం, వాళ్ళు దాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు, దాన్ని వాళ్ళు మళ్ళీ విశ్వానికి మళ్ళీ ఇస్తున్నారు. నీకు నిజంగా అవసరం లేకపోయి నువ్వు సంపాదించలేకపోతే ఇట్స్ ఓకే. కానీ నిజంగా నీకు అవసరం ఉండి నీ కుటుంబాన్ని, నీ బంధుమిత్రుల్ని అందరినీ ఇబ్బంది పెట్టుకుంటూ నువ్వు సంపాదించలేకపోవడం అనేది ఒకానొక పరిమితం. అది నీ యొక్క పరిమితమైన ఆలోచన. దట్ ఈస్ ఓన్లీ ద లిమిటెడ్ థాట్. దానికి ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది. ఆ లిమిటెడ్ థాట్ అన్నమాట అది. దానికి తక్కువగా ఉండి నీ ఎనర్జీ మొత్తం గుంజేస్తూ ఉంటుంది. నువ్వు అప్పుడు మిగతా విషయం చాలా ఇబ్బంది పడుతుంటావు. ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతుంటావు, మానవ సంబంధాల విషయంలో నువ్వు ఇబ్బంది పడుతుంటావు, చాలా ఇబ్బంది పడుతుంటావు. అదొక లిమిటెడ్ థాట్. డబ్బు ఉండనవసరం, ధనం ఉండనవసరం లేదు అనుకోవడం ఒక పరిమితమైన ఆలోచన. నీ చైతన్యం ఎంత క్లియర్గా ఉందో. ద డ్రీమ్ ఆఫ్ నాట్ హ్యావింగ్ మనీ ఇన్ యువర్ కాన్షియస్నెస్ ఈజ్ ఎ లిమిటేషన్. నువ్వు పరిమితం చేసుకున్నట్లు, ఒక పరిమిత చైతన్య స్రవంతిలోనే నిన్ను పరిమితం చేసుకున్నట్లు. అలాంటప్పుడు నువ్వు ఒకానొక దైవంగా ఎలా వర్ధిల్లుతావు? గాడ్ అంటేనే అన్లిమిటెడ్ కదా. గాడ్ అంటేనే అన్లిమిటెడ్ గాడ్లో ఇలాంటి లిమిటెడ్ థాట్స్ అనేవి ఉండాల్సిన అవసరం మనకి లేవు. సో ఆ అన్లిమిటెడ్ లెస్ మనకు ఉండాలి. అందుకని కింద చెప్తున్నాడు చూడండి, ఇట్ ఈజ్ లిమిటెడ్ థాట్స్, యాజ్ లాంగ్ యాజ్ దట్ థాట్ సిట్స్ ఇన్సైడ్ ఆఫ్ యూ, యూ విల్ నెవర్ బికమ్ ఎ క్రిస్ట్, అండ్ బికమ్ ఎ క్రిస్ట్ ఈజ్ ద ఎపిక్ జర్నీ ఆఫ్ మ్యాన్. ఎప్పుడైతే నువ్వు ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉంటావో నువ్వు ఎప్పుడూ దైవంగా ఉండలేవు. నువ్వు ఎప్పుడైతే పరిమితమైన ఆలోచన పరిధుల్లో కూరుకొనిపోయి ఉంటావో, ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్లోనే ఉంటావో, చిన్నప్పుడు నువ్వు చూసిన సమాజం నుంచి, సినిమాల నుంచి, సాహిత్యం నుంచి, పాఠాల నుంచి ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉంటే నువ్వు ఎప్పటికి కూడా క్రీస్ట్గా మారలేవు, అంటే దైవంగా మారలేవు. క్రీస్ట్ అని ఎందుకంటావంటే, క్రీస్ట్ అంటే 100% క్రిస్టల్ క్లియర్ అంటే అన్ని అపరిమితమైనటువంటి థాట్స్ ఉన్న వ్యక్తిని మనం క్రీస్ట్ అంటాము. చూడండి, అందుకే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా కింది యొక్క తలాలకి, కింది చక్రాల్లోనే ఉండిపోతాడు. ఎవరైతే గ్రోత్ మైండ్ సెట్, ఒక అభివృద్ధిని కాంక్షించేటువంటి ఆలోచన సంవిధానం గల వ్యక్తి, ఒక అభివృద్ధిని కాంక్షించే ఒక ఉన్నతమైన ఆలోచన సంవిధానం గల వ్యక్తి ఎప్పుడు కూడా ఉన్నతమైన తలాల వైపే వెళ్తాడు. సో ఈ పరిమితాల్లో కూరుకుపోమకండి. ఆధ్యాత్మికతలో ఉన్నాం, ఇప్పుడు ఇక్కడ ఉన్నాము అంటేనే మనందరం ఆధ్యాత్మికతలో ఉన్నామనే అర్థం. ఇక్కడ లేకుంటే అది వేరే విషయం. ఇప్పుడు అందరం ఇక్కడ ఉన్నాము అంటే, ఇక్కడికి వచ్చి పార్వతీ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాము అంటేనే అందరం ఆధ్యాత్మికవేత్తలము, ఆధ్యాత్మికవాదులమే అని చెప్పి అర్థం. అలాంటి ఆధ్యాత్మికవేత్తల మనం పరిమితాల్లో కూరుకుపోవద్దు, ఒక దైవంగానే మనం రూపుదిద్దుకోవాలి. కాబట్టి అపరిమితమైనటువంటి ఆలోచన సంవిధానంలోకే మనం అడుగులు వేయాలి. మ్యామ్ నెక్స్ట్ చూడండి, జనరల్గా రిచ్ అండ్ పూర్ మెంటాలిటీ, ఒక రిచ్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఒక పూర్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ మనం తెలుసుకోవడం అవసరం. కొన్ని పరిమితాల్ని మనం బద్దలు కొట్టాలి, కొన్ని బాక్సెస్ని మనం బద్దలు కొట్టాలి, ఒక అపరిమితమైన ఆలోచన వైపు వెళ్ళాలి. మనలో ఇంకేమైనా చిన్న బ్లాక్స్ ఏమైనా ఉంటే కూడా మొత్తం పూర్తిగా తీసి పడేసుకొని ఒక విశాలమైన మన దృక్పథంతో మనం ఉండాలి అనే. చూడండి, పూర్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మిస్సెస్ ద ఓల్డ్ డేస్, ఫియర్స్ మిస్సింగ్ అవుట్, థింక్ ద రిచ్ ఆర్ ఈవిల్. ఎస్, చూడండి, ఫియర్స్ మిస్సింగ్ అవుట్, మిస్సెస్ ద ఓల్డ్ డేస్. ఒక పూర్ మెంటాలిటీ, ఇక్కడ పూర్ అంటే ధనపరంగా కూడా పూర్గా ఆలోచించవచ్చు మనం. ఒక పూర్ అంటే ఒక పేద మెంటాలిటీ, అంటే ఒక లిమిటెడ్ థింకింగ్ థాట్గా కూడా మనం ఆలోచించవచ్చు. వారి మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడు తమ నుంచి ఏదో ఒకటి దూరం అయిపోతుంది అని చెప్పి భయపడుతూనే ఉంటారు. వాళ్ళ ఫియర్ కాంప్లెక్స్ చాలా ఉంటుంది. ఒక పూర్ మెంటాలిటీలో ఫియర్ కాంప్లెక్స్ చాలా ఉంటుంది. దేనికి సంబంధించి ఉంటుంది? ఏదైనా తమ నుంచి మిస్ అయిపోయిద్దేమో, తాము ఏదైనా కోల్పోతామేమో,
యాక్చువల్‌గా ఏమీ ఉండదు. అయినా కూడా ఏదో కోల్పోతామేమో అన్న భావన వాళ్ళ మనసులో నాటుకొని పోయి, ఉన్నది కాస్త పోయి అసలు ఎప్పటికీ అలాగే ఉండిపోతారు. అది వారి యొక్క మనస్తత్వము. ఇంకా థింగ్స్ ద రిచ్ ఆర్ ఈవిల్. యెస్. ఇంకొక వారి మనస్తత్వం ఏంటంటే, రిచ్ పీపుల్, సంపన్నులు ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి దుష్ట స్వభావం గలవారు అని అనుకుంటుంటారు వాళ్ళు. కానీ అందరూ సంపన్నులు దుష్టులు కాదు. కానీ ఎప్పటినుంచో మనం చూసిన సినిమాల వల్ల, ప్రభావాల వల్ల దుష్టులు అంటే, సంపన్నులు అంటే వామ్మో! వీరు ఏదైనా వేరే స్మగ్లింగ్ లాంటి వేరే కల్తీ వ్యాపారాలు చేసి సంపాదించారేమో వీరు పూర్తి స్థాయిలో అని చెప్పి వారు అనుకుంటూ ఉంటారు. కంప్లెయింట్స్ కాన్స్టెంట్‌లీ ఎప్పుడు ఒకరి మీద కంప్లెయింట్ ఇస్తూనే ఉంటారు. చూడండి, ఒకవేళ ఈ మనస్తత్వాలు గనక ఎవరికైనా ఉండుంటే, ఇప్పుడు నేను చెప్పిన మనస్తత్వం ఎవరికైనా ఉంటుంటే, అది పూర్ పీపుల్ మెంటాలిటీ అన్నట్టే. మీ దగ్గర డబ్బులున్నా కూడా, మీ దగ్గర సంపద ఉన్నా కూడా, ఈ మనస్తత్వం గనక మీలో ఉంటే, నిజంగా మీ దగ్గర ఏమీ లేనట్లే లెక్క. ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి పోతుంది అని బాధపడేవాళ్ళు. ఫియర్స్ ఫర్ మిస్సింగ్ ఔట్. తరువాత తమకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు దుష్టులు, అవినీతి పరులు అని చెప్పి అనుకునే మనస్తత్వము, ఎప్పుడు ఒకరి మీద కంప్లెయింట్ ఇచ్చే మనస్తత్వం, ఎప్పుడు కూడా ఒకరిని కంప్లెయింట్ చేసే మనస్తత్వము, ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి ఎప్పుడు ముందుకు రాకుండా ఉంటారు. ఏదైనా కొత్త విషయం కానీ, కొత్త జ్ఞానం కానీ, కొత్త విజ్ఞానం కానీ చెప్పబడుతున్నప్పుడు అది నేర్చుకోవడానికి ముందుకు రాకుండా ఉంటారు. దేని మీదైనా ఒక పెట్టుబడి పెట్టడానికి, ఒక చిన్న వ్యాపారం ప్రారంభించడానికైనా, దేని మీదైనా పెట్టుబడి పెట్టడానికైనా, ఏదైనా ఒక ఇన్వెస్ట్‌మెంట్, అది షేర్ మార్కెట్ అంటే వామ్మో! దాంట్లో జరిగేది మొత్తం మోసం అనుకుంటారు. అలా దేని మీదైనా ఒక ఇన్వెస్ట్ పెట్టాలనుకుంటే, ఆ చిప్స్‌లో గాని దేంట్లో పెట్టాలనుకుంటే వామ్మో! వద్దు, అంతా మోసపోతామేమో అని చెప్పి అనుకుంటారు. ఇలాంటి మనస్తత్వం గనక ఉంది అంటే, సంపద ఉన్నా వారు నిజంగా పేదవారే. ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతూ ఉంటారు వారు. వాళ్ళు మార్పుకి చాలా భయపడతారు. ఫియర్స్ టు చేంజ్. మారడానికి ఎంతసేపటికి అందులోనే ఉన్నటువంటి మూస ధోరణిలోనే వెళ్తుంటారు గానీ, ఒక మార్పును స్వీకరించి, ఒక మార్పు మారడానికి కూడా ఎంతసేపటికి కూడా వాళ్ళు భయపడుతూనే ఉంటారు. చూడండి, ఈ మనస్తత్వం గనక ఉంటే సంపద ఉన్నా పేదవారే. ఓకే. మరి రిచ్ పీపుల్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? రిచ్ మ్యాన్ మెంటాలిటీ. రిచ్ అంటే సంపద ఉన్నా లేకపోయినా ఈ మనస్తత్వం గనక ఉంటే ఖచ్చితంగా వారు సంపన్నులే. కాకపోతే ఆ సంపద వారికి ఇప్పుడు అందుబాటులో లేకపోవచ్చేమో. అది ఖచ్చితంగా వారికి అందుబాటులో వస్తుంది ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళకి. చూద్దాం, ఈ మనస్తత్వం మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఆ మనస్తత్వం మీలో ఎంతమందికి ఉంది? ఈ మనస్తత్వం మీలో ఎంతమందికి ఉంది? ఈ మనస్తత్వం గనక ఉంటే నిజంగా సంపన్నులే, శ్రీమంతులే. శ్రీమంతులనేది పర్ఫెక్ట్ వర్డ్. నిజంగా శ్రీమంతులే. ఈరోజు మీకు అందుబాటులోకి లేకపోవచ్చేమో, రేపు ఖచ్చితంగా అది మీ అందుబాటులోకి వస్తుంది. లీవ్స్ ఇన్ ద ఫ్యూచర్. ఎస్. అతను ఫ్యూచర్ నౌ అంటే భవిష్యత్తుని కూడా ఈరోజు మొత్తం దర్శిస్తూ ఉంటాడు. అంటే కలల ప్రపంచంలో జీవించడం కాదు, ఊహల ప్రపంచంలో జీవించడం కాదు, భవిష్యత్తుని కూడా అంచనా వేయగలడు. ఎవరైతే మళ్ళీ భవిష్యత్తుని కూడా అంచనా వేసి, రేపు ఏం జరుగుతుందో అనేది అంచనా వేసి, ఒక ముందు జాగ్రత్తగా ఆ భవిష్యత్తుని కూడా ఈ వర్తమాన క్షణంలో తీసుకొని వచ్చి తమ యొక్క సంకల్పాలను సిద్ధించుకునే శక్తి గలవాడు. భవిష్యత్తును దర్శించడం అంటే సింపుల్ అండి. తమ యొక్క సంకల్పాలు ఎప్పుడు జరుగుతాయి భవిష్యత్తులో, ఇప్పుడు మనం ఆ మేనిఫెస్టేషన్ చేస్తున్నామంటే ఆ భవిష్యత్తుని ప్రస్తుత వర్తమాన క్షణంలోకి తీసుకొని వచ్చి మనం చూడగలుగుతున్నాం. అలా ఫ్యూచర్ని చూసేవాడు ఖచ్చితంగా సంపన్నుడు. కాన్స్టెంట్లీ లెర్నింగ్, కంటిన్యూస్గా ఏదున్నా కూడా ఒక జ్ఞానాన్ని కంటిన్యూస్గా నేర్చుకోవాలి అన్నటువంటి అభిలాష కలిగిన ప్రతి వాళ్ళు శ్రీమంతులే. నేర్చుకోవాలి, కొత్త విషయం నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళైనా నేర్చుకోవాలి. కంటిన్యూస్ లెర్నింగ్. ఒకటి నేర్చుకున్నాం కదా అని చెప్పి మళ్ళీ కామ్గా ఉండిపోవడం కాకుండా, కంటిన్యూస్ లెర్నింగ్లో ఉన్న ప్రతి వారు కూడా వారు శ్రీమంతులే. లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. ఎస్. ఒక్కొక్కసారి వారు నేర్చుకునే క్రమంలో, నేర్చుకున్నవి అమలు చేసే క్రమంలో కొన్ని పొరపాట్లు అయితే ఉండొచ్చు. కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు కానీ వారు ఆ పొరపాట్లు అనుకోరు. అది వేరే వాళ్ళ వల్ల జరిగినా కూడా దానికి వేరే వారిని బాధ్యులు చేయరు. ఆ పొరపాట్లను ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక గుణపాఠాలుగా చేసుకుంటారు. దాని నుంచి వారు పాఠాలు నేర్చుకుంటారు.
ఆ మిస్టేక్స్ నుంచి ఒక లెసన్స్ నేర్చుకుంటారు వాళ్ళు. వాళ్ళు నిజమైనటువంటి శ్రీమంతులు. ఫిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్. ఎస్, బ్యాడ్ హ్యాబిట్స్, చెడు లక్షణాలు చాలా ఉంటాయి. చెడ్డ లక్షణాలు అని అంటాం మనం. చెడ్డ లక్షణాలు అంటే మనకి బాహ్యంలో కనిపించే చాలా ఉంటాయి. స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, హార్స్ ట్రేడింగ్ కానీ, చాలా చాలా ఉంటాయి. ఇవి కాకుండా అసలైన చెడ్డ లక్షణాలు ఉంటాయండి. అసూయ, అకారణ కోపం, అభద్రత, అశాంతి, వేరే వారిని తమని తాము తక్కువ అంచనా వేసుకోవడం, వేరే వాళ్ళ ద్వారా మోసపోయామనుకోవడం, విక్టిమైజేషన్, ఇలాంటివన్నీ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నింటినీ ఒకవేళ తమలో ఉన్నా కూడా వాళ్ళు గుర్తించి వాటిని బయటికి పంపించి వేస్తారు. పూర్తి స్థాయిలో గుర్తించి బయటికి పంపించి వేస్తారన్నమాట వారు. డస్ నాట్ కంప్లైన్. ఎస్, నో కంప్లైంట్స్. మన పితామహ గురూజీ గారు చెప్పినటువంటి దాంట్లో నో కామెంట్స్, నో కంప్లైంట్స్ అంటారు. సో ఎలాంటి కంప్లైంట్స్ చేయకుండా ఉన్న వాళ్ళు నిజమైనటువంటి శ్రీమంతులు. కంప్లైంట్ చేయరు. వారి వల్ల నీకు ఏదైనా జరిగినా కూడా వారిలో ఉన్నటువంటి ఆ లక్షణాలను పట్టుకొని దాటిని ఎత్తి చూపే ప్రయత్నం చేయరు. ఎలాంటి కంప్లైంట్స్ ఏమీ ఉండవు. ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించేవారు. వారు ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించేవారు. వారు అసలు సిసలైనటువంటి సంపన్నులు. టేక్స్ యాక్షన్. ఎస్. పూర్ మెంటాలిటీలో ఎట్లా ఉంటుందంటే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, వర్రీయింగ్ ఎక్కువగా ఉంటుంది, కానీ యాక్షన్ తక్కువగా ఉంటుంది. ఏమీ చేయరు, ఏమీ సంపాదించరు, కానీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆలోచిస్తూ ఉంటారు ఏం జరుగుతుందో రేపటి పరిస్థితి ఏంటో అని. కానీ వీరు అలా కాదు. టేక్స్ యాక్షన్. వారికి ఆలోచన వచ్చిన వెంటనే ఆ ఆలోచనని ఒక కర్మగా, ఒక యాక్షన్గా మార్చడం కోసం వెంటనే వాళ్ళు వర్క్లోనికి దిగిపోతారు. ఎస్, హెల్ప్స్ అదర్స్ సక్సీడ్. ఖచ్చితంగా అసలు సిసలైనటువంటి సంపన్నులు ఎవరయ్యా అంటే, అసలైన కుబేలు ఎవరా అంటే, పక్క వాళ్ళ యొక్క కష్టాలలో వారిని సహాయం చేసేవారు, పక్క వారిని ఎప్పుడు ఆదుకునేవారు. ఎందుకు మనం పక్క వారిని ఆదుకోవడం, పక్కవారి గురించి అంటే, అహం బ్రహ్మాస్మి తత్వమసి, నువ్వు దైవానివి, అహం బ్రహ్మాస్మి తత్వమసి, నువ్వు ఏదైతే అయి ఉన్నావో నీ తోటి వారు కూడా సేమ్ అదే కదా. నువ్వు దైవానివి అనుకున్నప్పుడు నీ తోటి వారు కూడా దైవాలే. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఒక రిచ్ మెంటాలిటీ మనకి ఎట్లా డెవలప్ అవుతుంది అంటే, నీతో పాటు నీ తోటి వారిని కూడా ఆదుకోగలిగినప్పుడే నీకు ఆ రిచెస్ట్ మెంటాలిటీ అనేది నీకు అలవాటు అవుతుంది. సో ఇక్కడ మనకి వైస్ వర్సా అండి. ఈ లక్షణాలు, ఈ క్యారెక్టరిస్టిక్స్ మొత్తం ఉంటే అది రిచ్ మెంటాలిటీ. ఈ క్యారెక్టరిస్టిక్స్గా డెవలప్ చేసుకుంటే మనం రిచెస్ట్ పర్సన్గా మారిపోతాం. ఏవైతే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అవన్నీ కనుక మనం డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక రిచ్ మెంటాలిటీలోకి మనం అడుగు పెడతాము. ఆ రిచ్నెస్ అనేది మనం ఎంజాయ్ చేస్తాము. ఎస్, ఏ పర్సన్ సీస్ ఆర్ క్రియేట్స్ వాట్ హీ బిలీవ్స్. ఐ మీన్ రియల్లీ బిలీవ్స్, నాట్ జస్ట్ విషెస్ టు బి ట్రూ. ఏ లాట్ ఆఫ్ పీపుల్ విష్ దే వర్ రిచ్. మాస్టర్స్, ఇది మనకి వెల్త్ వర్క్షాప్. ఒక సంపదకి సంబంధించినటువంటి కొన్ని బ్లాక్స్ ఎలా తీసేయాలి, సంపదను ఎలా సృష్టించాలి, సృష్టించిన సంపదను ఎలా స్థిరపరచాలి అనే దాని గురించి వర్క్షాప్ ఇది. అందుకే దాంట్లో భాగంగా ఎక్కువ మనకి సంపద గురించినటువంటి పదాలే వస్తుంటాయి, సంపాదన గురించే వస్తూ ఉంటుంది. ఇది దిస్ బ్యూటిఫుల్ అండి. ఎందుకు ఎంతోమంది రిచ్గా మారాలి అని చెప్పి కలలు కంటున్నా కూడా రిచ్గా మారలేకపోతున్నారు, ఒక సంపన్నుడిగా మారలేకపోతున్నారు అంటే చూడండి. ఏ పర్సన్ సీస్ ఆర్ క్రియేట్స్ వాట్ హీ బిలీవ్స్. ఐ మీన్ రియల్లీ బిలీవ్స్, నాట్ జస్ట్ విషెస్ టు బి ట్రూ. అనుకుంటే అయిపోతుంది, కానీ అనుకుంటేనే అయిపోతుందా? అలా అనుకోగానే అయిపోతే మనం ఎన్నెన్నో అనుకుంటాం, కానీ అవన్నీ అవ్వట్లేదే. కానీ అనుకుంటే అయిపోవడం మాత్రం నిజం. యద్భావం తద్భవత్, ఖచ్చితంగా 100కి 200% నిజం. కానీ మనలో ప్రతి భావం కూడా భవితగా మారట్లేదు కదా. ఎందుకు మారట్లేదు? ఇది చాలా కీలకమైన మేనిఫెస్టేషన్ సంబంధించిన టెక్నిక్ అండి ఇది. నువ్వు అనుకుంటే సరిపోదు, నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కోరుకుంటున్నా కూడా సరిపోదు. చూడండి, నాట్ జస్ట్ విషెస్ టు బి ట్రూ. నీ విషెస్, నీ కోరిక ఉన్నంత మాత్రాన, నువ్వు కోరిక కోరుకున్నంత మాత్రాన అది నీకు సంభవంగా మారదు, సంభవంగా మారట్లేదు కూడా. ఏ లాట్ ఆఫ్ పీపుల్ విష్ దే వర్ రిచ్. ఎంతోమంది ఈ భూతలం మీద రిచ్, ఒక సంపన్నుడిగా మారాలి అని చెప్పి కోరుకుంటూనే ఉంటారు.
నిజంగా మనం గుండెల మీద చేయి వేసి కళ్ళు మూసుకొని చెప్పుకుంటే, నాకు సంపద కావాలి అని అనుకోని వారు ఎవ్వరు ఉండరండి. నిజంగా ఎవ్వరూ ఉండరు. ఖచ్చితంగా ఎవరూ ఉండరు. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వాళ్ళకి అవసరం ఉంటుంది. ఆ అవసరం ఎట్లా అంటే, మనలాంటి ఆధ్యాత్మిక సంస్థలకి డొనేట్ ఇవ్వడం కోసం కూడా సంపద కోరుకునే వాళ్ళు ఉంటారు గదా! కానీ ప్రతి ఏదో కారణంతోటి వ్యక్తిగత కారణంతో కానీ, కుటుంబ కారణంతో కానీ, సమాజానికి సేవ చేయాలనే కారణంతో కానీ, ఏ కారణంతో అయినా కూడా మనం ఖచ్చితంగా రిచ్‌గా ఉండాలని చెప్పి కోరుకుంటాము. కానీ ఆ రిచ్‌నెస్ అనేది మనకి ఓన్లీ కోరుకుంటే రాదు. ఎలా వస్తుంది? బట్ ద పీపుల్ హూ రియల్లీ బిలీవ్ దే డిజర్వ్ టు బి రిచ్ ఆర్ రిచ్. యెస్. రిచ్‌నెస్ అనేది, కుబేరతత్వం అనేది, ఐశ్వర్యతత్వం అనేది మనం కోరుకున్నంత మాత్రాన రాదు. మనం అనుకున్నంత మాత్రాన రాదు. ఎప్పుడు వస్తుందంటే, మనం పూర్తి స్థాయిలో నమ్మగలగాలి. మన మానసిక క్షేత్రస్థాయిలో నుంచి మొదలు పెట్టుకొని, మన ఆత్మ స్థాయిలో వరకు పూర్తిగా నమ్మాలి. ఏమని నమ్మాలి? దే డిజర్వ్ టు బి రిచ్. యెస్. వాడు నమ్మగలగాలి. ఏమని? యెస్. రిచ్‌గా ఉండడానికి నేను అర్హున్నే. సంపన్నుడిగా ఉండడానికి నేను అర్హున్నే. ఐ డిజర్వ్ టు బి రిచ్ ఆర్ రిచ్. ఎవరైతే ఇలాంటి ఆలోచన విధానంలో ఉంటారో, తాము నిజంగా రిచ్‌నెస్‌లో ఉండడానికి తాము అర్హులమని చెప్పి పరిపూర్ణంగా నమ్మగలిగిన వాళ్ళైతే ఉంటారో, వాళ్ళు మాత్రమే ఆ రిచ్‌నెస్‌ని, ఆ సంపన్న తత్వాన్ని, ఆ ఐశ్వర్యాన్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. మాస్టర్స్ ఇక్కడ ఇంకో విషయం, ఐశ్వర్యంలో చాలా ఐశ్వర్యాలు ఉంటాయి. అష్టైశ్వర్యాలు అని చెప్పి అంటాం మనం. ఆ అష్టైశ్వర్యాలు చూసుకుంటే కేవలం ధనం ఉండడం మాత్రమే ఐశ్వర్యం కాదు. ధనంతో పాటుగా చదువు, మంచి కుమారులు, మంచి అనుకూలవతి అయిన భార్య, ఇవన్నీ ఉంటాయి మనకి లిస్ట్ ఆఫ్. కానీ వాటన్నిటి యొక్క మూలం వెనక కూడా మనకి ఖచ్చితంగా సంపద అనేది ఉంటుంది. సో, సంపదతో ఉంటూ హాయిగా ఉండగలగడం కూడా ఐశ్వర్యమే. పూర్తి ఆరోగ్యంగా ఉండగలగడం కూడా ఐశ్వర్యమే. ఇవన్నీ కూడా మన యొక్క ఐశ్వర్యాలు. వాటిని మనం నేను అర్హున్నే అని చెప్పి మనం అనుకొని మనం పూర్తి స్థాయిలో దాన్ని నమ్మగలిగితే, ఆ నమ్మిక అనేది మనకి పూర్తి స్థాయిలో ఉంటే ఖచ్చితంగా మనం ఐశ్వర్యాన్ని సృష్టించవచ్చు. ఐశ్వర్యవంతులుగా మారొచ్చు. చూడండి. యూ విల్ నెవర్ బికమ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ యువర్ బీయింగ్ వైల్ యు ఆర్ హ్యాంగ్ అప్ ఆన్ అన్‌హ్యాపీనెస్. ఎప్పుడైతే మీరు దుఃఖంతో ఉంటారో, సంతోషంతో లేకుండా దుఃఖంతో, అంటే ఇక్కడ మనం కుబేరతత్వం గురించి మాట్లాడుకుంటూ దుఃఖం గురించి వచ్చింది ఏంటి అనుకుంటాం. అది మనకి కావాలని చెప్పి ఉంటుంది. ఆ తత్వంలో మనకు ఉండాలని చెప్పి ఉంటుంది. ఒక రిచ్‌గా మనకు ఉండాలని చెప్పి ఉంటుంది. కానీ మనం బయటికి ఏం చేస్తాం? వామ్మో! నేను ఇలా సంపన్నుడిగా ఉండాలి అని చెప్పుకుంటే వాళ్ళని ఏమనుకుంటారో, నాకు ఆశ ఎక్కువ అనుకుంటారో, నాకు దురాశ ఎక్కువ అనుకుంటారో అని చెప్పి బయటికి చెప్పరు. కానీ ఏమవుతుంది? లోలోపల దుఃఖపడుతూ ఉంటారు. బయటనేమో నిజంగా వాళ్ళకి ఒకానొక కుబేరుడిగా మారాలని చెప్పి ఉంటుంది. కానీ బయటికి ఆ విషయం చెప్తే వీళ్ళేమనుకుంటారో, నాకు డబ్బు పిచ్చి ఉందనుకుంటారేమో, నాకు దురాశ ఉందనుకుంటారేమో, నేనేమన్నా అక్రమంగా సంపాదిస్తాననుకుంటారేమో అని చెప్పి దాన్ని బయటికి చెప్పకుండా లోపలే అనగదొక్కుకొని ఒకానొక అన్‌హ్యాపీనెస్‌లో ఉండిపోతారు. ఆ అన్‌హ్యాపీనెస్‌లో ఉన్నవారు ఎప్పటికీ కూడా దైవంగా మారలేరు. మీరందరూ నమ్ముతున్నారు కదా! మనందరం దైవాలయం అని చెప్పి మనం నమ్ముతూనే ఉన్నాం. ప్రతి ఒక్క జీవి దైవమే అని చెప్పి మనం నమ్ముతూనే ఉన్నాం. అలాంటప్పుడు అన్‌హ్యాపీనెస్‌లో ఉన్నటువంటి మనం, ఆ దైవంగా మనం ఎప్పటికీ కూడా మనం మారలేము. చూడండి. యెస్. ఆ అన్‌హ్యాపీనెస్ ఎందుకొస్తుంది? దట్ ఈస్ ద డ్యుయాలిటీ. యూ వాంట్ ఇట్, బట్ యూ థింక్ యూ డోంట్ డిజర్వ్ ఇట్. ఇలా కూడా వస్తుంది అన్‌హ్యాపీనెస్. నీకు తెలుసు ఖచ్చితంగా. అది ద్వంద్వత్వం కిందికొస్తుంది. ఎలాంటి ద్వంద్వాలు అంటే అవి, యూ వాంట్ ఇట్. నీకది కావాలి ఖచ్చితంగా. కావాలి కానీ అంటే దీన్ని మనం ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ‌లోకి మనం తీసుకుందామండి. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని ఎలా తీసుకుందామంటే, నువ్వు కోరుకుంటున్నావు. నీకు ఖచ్చితంగా కావాలి. కానీ అది నాకు రాదేమో అని అనుకోవడం కూడా ద్వంద్వత్వం కిందికొస్తుంది. అది కూడా రాంగ్ అంటారు ఇక్కడ మాస్టర్ టీచర్. నీకు కావాలని చెప్పి ఉంది. కానీ అది రాదులే అని చెప్పి నువ్వు దాన్ని కోరుకోకుండా, నువ్వు దాని వైపు వెళ్ళకుండా, దానికి కావాల్సిన ఎఫర్మేషన్స్, సాధనలు చేయకుండా నువ్వు పక్కకి తప్పుకుంటున్నావు. అది కూడా రాంగే అంటున్నారు. నీ కోరిక లేకపోతే ఇట్స్ ఓకే. కో నిజంగా నీకు సంపద మీద నీకు ఇచ్చ లేకపోతే దట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. కానీ నీకు లోపల ఇచ్చ ఉంటుంది. నీకది కావాలి, కావాలి అని చెప్పుంటుంది. కానీ
మళ్ళీ దానికి నేను అందుకోలేనేమో, నేను అర్హుణ్ణి కాదేమో, నేను ప్రయత్నం చేస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి దాన్ని పక్కన పెట్టినా కూడా నువ్వు ఒక దైవంగా ఒక 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 దివ్యత్వంలోకి నువ్వు వెళ్ళలేవు అని చెప్తూ, అందుకే ఏమంటున్నారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కమ్స్ ఫ్రమ్ అన్లాకింగ్ ద జీనియస్ ఇన్ వాట్ యు ఆర్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, సంపద స్వేచ్ఛ మనకి ఎప్పుడు వస్తుందంటే కొన్ని కొన్ని సంఖ్యలు మనకి తెగిపోవాలి. మనం చెప్పుకునేదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే సంపద మనం సంపాదించాలి, ఆ సంపద నుంచి మనకి స్వేచ్ఛ రావాలి. సంపద నుంచి స్వేచ్ఛ ఎలా వస్తుందంటే నువ్వు సంపాదించినప్పుడే నీకు స్వేచ్ఛ పూర్తిగా అర్థమవుతుంది. నువ్వు సంపదతో సంపన్నుడిగా ఉన్నప్పుడే నీకు ఆ స్వేచ్ఛ అర్థమవుతుందని చెబుతూ, కొన్ని ఆ సంఖ్యలను తెంపుకున్నప్పుడు మాత్రమే నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆ సంపద నుంచి స్వేచ్ఛ వస్తుందని చెప్తున్నారు. అని చెప్పి ఏమంటున్నారంటే, యు లివ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ పావర్టీ కాన్షియస్నెస్. నిజంగా మీరందరూ కూడా అక్కడ మాస్టర్ టీచర్ తన ముందు చాలామంది ఉంటారు. చాలామంది ఆయన క్వశ్చన్ చేస్తారు చాలామందిని, మీకేం కావాలి అంటారు. ఆయన పెద్ద మీటింగ్ అయితే ఉంటుంది, అక్కడ క్వశ్చన్ చేస్తారు, మీకేం కావాలి మీకేం కావాలి అంటారు. అంటే చాలామంది ఐ నీడ్ మనీ, ఐ వాంట్ మనీ అంటారు. మరి ఇంకేంటి, మీరు క్రియేట్ చేసుకోండి అని అంటారు. క్రియేట్ చేసుకోండి అంటే నాకు అర్హత లేదు, దాన్ని సృష్టించుకునే సామర్థ్యం నాకు లేదు, నేను దానికి అర్హున్నో కాదో అన్నటువంటి ఆన్సర్లు వస్తాయి. అలాంటి ఆన్సర్లు వచ్చినప్పుడు అప్పుడు రాంత అంటారు ఆన్సర్, యు లివ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పావర్టీ కాన్షియస్నెస్. ఒక రకమైనటువంటి దారిద్ర్యానికి సంబంధించినటువంటి కాన్షియస్నెస్లో నువ్వు జీవిస్తున్నావు. నీ చైతన్యం పూర్తిగా కూడా ఒక దారిద్ర్యపూర్వకమైనటువంటి చైతన్యంతో నిండిపోయి ఉంది. కాబట్టి ఆ కాన్షియస్నెస్ నుంచి బయటపడండి, పావర్టీ కాన్షియస్ నుంచి మీరు బయటపడండి. మీరు బయటపడి ఒక అద్భుతమైనటువంటి ఒక రిచ్ కాన్షియస్నెస్లోకి మీరు వెళ్ళండి అని చెప్తూ ఏమంటున్నారంటే, సర్వైవల్ ఆర్ ఎరైవల్ యు చూస్, చాయిస్ ఈజ్ యువర్స్. యాక్చువల్లీ ఈ బుక్ కింద ఒక చిన్న టైటిల్ ఉంటుందండి, ద చాయిస్ అని చెప్పి ఉంటుంది. చాయిస్, నీకు ఏం కావాలి? సర్వైవల్, ఎలాగోలా జీవించడం కావాలా, ఏదొస్తే దాంతో ఎలాగోలా నెట్టుకొని వచ్చి ఎలాగోలా. సర్వైవల్ అంటే ఏంటి? ఈరోజు గడిస్తే చాలు అనేటువంటి చైతన్య స్థితి, దాన్ని సర్వైవల్ అంటారు. అది మన సెకండ్ సీల్లో ఉంటుంది, స్వాధిష్టానంలో ఉంటుంది. ఎలాగోలా నేను బతికితే చాలు, ఈ ఒక్క పూట గడిస్తే చాలు, ఈ ఒక్క పూట గడిస్తే చాలు, ఈ ఒక్క రోజు గడిస్తే చాలు అనేటువంటి ఆ సర్వైవల్ కాన్షియస్నెస్ కావాలా మీకు? లేకుంటే ఎరైవల్ కాన్షియస్నెస్ కావాలా? ఎరైవల్ కాన్షియస్నెస్ అంటే అద్భుతంగా మీ వైపు సంపద ప్రవహిస్తున్నటువంటి చైతన్యం. అది ఎలాగోలా బతికిస్తే చాలనుకుంటే సరిపోతుందా? లేదా ఖచ్చితంగా నేను ఇలాగే బతకాలి, అద్భుతంగా నేను బతకాలి, నేను బతకాలి, నా కుటుంబం రిచ్గా ఉండాలి, నా సమాజం రిచ్గా ఉండాలి, నేను అందరికీ డొనేట్ చేయగలగాలి, అంతే కదా. మనం ఒక డొనేట్ చేస్తే మనకు వస్తుంటుంది, కానీ డొనేట్ చేయడానికి ఆరంభంలో మనకి రావాలి, మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఆరంభంలో ఉంటే మనం డొనేట్ చేస్తుంటాము, మళ్ళీ మనకు వస్తుంటుంది, మళ్ళీ మనం డొనేట్ చేస్తాం, మళ్ళీ వస్తుంటుంది. కానీ ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ మన దగ్గర ఉండాలి. ఆ సర్వైవల్నెస్ అనేది మనం పోగొట్టుకొని ఆ ఎరైవల్ కాన్షియస్నెస్ అంటే సంపద సమృద్ధిగా ప్రవహించేటువంటి ఆ చైతన్యంలో మనం ఉండాలా, ఇలా ఉండాలా, ఈ రెండిట్లో మీరు దేన్ని కోరుకుంటున్నారు అనేటువంటి ఒకానొక ప్రశ్నని వేస్తారు మనకి మాస్టర్ టీచర్. మీరు కూడా మీ అంతరంలో ఆ ప్రశ్న వేసుకోండి. సర్వైవల్తో ఉండాలా, ఎలాగోలా బతికేస్తే చాలన్నట్లు ఉండాలా? అది ఏ విషయంలో అయినా కానివ్వండి. మన సంపద వర్క్షాప్ కంటే నేను సంపద గురించి మాట్లాడాను, ఇంకా వేరే ఏ విషయమైనా కానివ్వండి, ఏ విషయమైనా మీరు ఒక కాంప్రమైజ్తో జీవిస్తూ ఉండాలా, ఒక సమృద్ధిగా జీవిస్తూ ఉండాలా, ఒక లిమిటెడ్గా జీవిస్తూ ఉండాలా, ఒక అన్లిమిటెడ్గా జీవిస్తూ ఉండాలా అనేది ఎప్పుడైనా మీ చాయిసే. మీరు కోరుకుంటేనే ఆ సర్వైవల్నెస్ కూడా వస్తుంది, మీరు కోరుకుంటే ఆ ఎరైవల్నెస్ కూడా వస్తుంది. ఈ రెండు మనం కోరుకుంటేనే వస్తాయి. గేమ్ మొత్తం కూడా మన చేతిలోనే ఉంది. మనం దేన్ని కోరుకోవాలి, దేన్ని కోరుకోకూడదు అనేది మన ఎంపికను బట్టి ఉంటుంది మాస్టర్స్. సో కాబట్టి ద లాస్ట్ పాయింట్ దీంట్లో, ఫ్రీడమ్ ఈజ్ మేనిఫెస్టింగ్ ఏ డ్రీమ్ వైల్ బై పాసింగ్ గోల్డ్. అంటే మనకి గోల్డ్తో స్టార్ట్ చేశారు, మళ్ళీ గోల్డ్తో ఎండ్ చేస్తున్నారు. మాస్టర్ ఏమంటున్నారంటే, ఫ్రీడమ్ ఈజ్ మేనిఫెస్టింగ్ ఏ డ్రీమ్ వైల్ బై పాసింగ్ గోల్డ్. ఇక్కడ నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటి? సో స్వేచ్ఛ అంటే ఏంటంటే, నీకు డ్రీమ్ ఉంటుంది, ఒక ఆ కళ, అది కళ కూడా కాదు, స్వప్నం. మన కళ అంటే నిద్రలో వచ్చేది మన కళ, మన అవేర్నెస్లో ఉండి మనం చూసేది స్వప్నం, దాన్ని మనం దివ్య స్వప్నం అంటాం.
నీకు నీకు దివ్య స్వప్నం, ఒక డ్రీమ్ ఉంటుంది నీకు. ఆ డ్రీమ్‌ని నువ్వు ఖచ్చితంగా అచీవ్ చేయాలి. ఆ డ్రీమ్‌ని నువ్వు అచీవ్ చేసినప్పుడు, ఇక ఆ డ్రీమ్ నీ నుంచి వెళ్ళిపోతుంది గదా! ఆ డ్రీమ్ నిన్ను వెంటాడదు గదా! నీకో డ్రీమ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఫ్యాక్టరీ పెట్టాలి, ఇంత టర్నోవర్ రావాలి, నీ డ్రీమ్. ఆ డ్రీమ్ నిన్ను వెంటాడుతూ ఉంటుంది. నువ్వు దాన్ని మేనిఫెస్ట్ చేసుకున్నావు, ఆ డ్రీమ్‌ని, ఆ దివ్య స్వప్నాన్ని. మేనిఫెస్టేషన్ చేసుకుంటే వెంటనే ఏమవుతుంది? మంచి ఫ్యాక్టరీ పెట్టావు, ఆ టర్నోవరు వచ్చింది, అద్భుతంగా వచ్చింది. ఇక ఆ డ్రీమ్ నీ నుంచి వెళ్ళిపోతుంది గదా! ఒక డ్రీమ్ మేనిఫెస్టేషన్ అయిన తర్వాత డ్రీమ్ నీకు ఉండదు గదా! అది అసలైన స్వేచ్ఛ అంటారు. కానీ నువ్వు ఒక డ్రీమ్ పెట్టుకొని, నువ్వు దాన్ని అందుకోలేక, నువ్వు అక్కడే ఉంటే నీకు స్వేచ్ఛ ఎక్కడిది? నువ్వింకా ఆ డ్రీమ్ యొక్క బంధాల్లో ఉన్నట్టే గదా! యాక్చువల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యొక్క మీనింగ్ అండి అది. ఫినాన్షియల్ ఫ్రీడమ్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఫైనాన్స్‌కి సంబంధించినటువంటి డ్రీమ్ గనక నువ్వు పెట్టుకొని ఉండుంటే, ఆ డ్రీమ్‌ని గనక నువ్వు అచీవ్ చేయలేకపోతే, నువ్వు ఎప్పటికీ స్వేచ్ఛని పొందలేవు. ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని ఎప్పటికీ జీవించలేవు. సో, మీకు కనుక డ్రీమ్ ఉంటే, డ్రీమ్ లేకపోతే నో ప్రాబ్లమ్. ఇఫ్ యూ హావ్ ఎనీ డ్రీమ్, మీకేదైనా డ్రీమ్ ఉంటే దాన్ని అచీవ్ చేయండి. అది ఏదైనా కావచ్చు. అది భౌతికమైనది కావచ్చు, మానసికమైనది కావచ్చు, ఆధ్యాత్మికమైనదైనా కావచ్చు. ఒక స్పిరిచ్యువల్ డ్రీమ్స్ చాలా ఉంటాయి. నాకు కూడా స్పిరిచ్యువల్ డ్రీమ్ ఉంది. ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ ద బ్లూ పిరమిడ్ అండ్ ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ ద స్కూల్, ఈ గురుకుల స్కూల్, రామ్ స్కూల్. అది నా డ్రీమ్ అది. ఒకవేళ నేను జీవించిన నా జీవిత కాలంలో ఎప్పుడు నేను దాన్ని అందుకోలేకపోతే, నేను స్వేచ్ఛగా లేనట్టే. అందుకే మీ డ్రీమ్‌ని అందుకునే దిశగా మీరు అడుగులు వేయండి. ఆ డ్రీమ్‌ని ఎలా అందుకోవాలో మెథడ్స్ ఉంటాయి, డిసిప్లిన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనకుంటాయి. వాటి ప్రకారంగా మనం ఒక మెడిటేషన్ ద్వారా, ఒక ఫోకస్డ్ మెడిటేషన్ ద్వారా, ధ్యాన సాధన ద్వారా మన యొక్క డ్రీమ్‌ని మనం అచీవ్ చేసుకోవచ్చండి. మన డ్రీమ్‌ని మనం అచీవ్ చేసుకోవడానికి మనకి ధ్యానానికి మించిన పద్ధతి లేదు. మైండ్ లెవెల్‌లో ఎన్నో మెథడ్స్ ఉంటాయి. అవి ఎంతసేపటికి మైండ్ లెవెల్ వరకే పనిచేస్తాయి. ఒక పర్ఫెక్ట్ దివ్య స్వప్నాన్ని నువ్వు కన్నప్పుడు, ఆ దివ్య స్వప్నాన్ని నువ్వు పూర్తి చేసుకోవడానికి నీకు ధ్యానానికి మించినటువంటి అద్భుతమైనటువంటి మెథడ్ లేదు. నువ్వు ధ్యానంతో ప్రారంభించి నీ డ్రీమ్ ఏదైనా కూడా నువ్వు అచీవ్ చేసుకోవచ్చు. బేసిక్ ఆరిజిన్ అనేది నీకు ఆ ధ్యానంలో ఉంటుంది, ఆ స్పిరిచువాలిటీలో ఉంటుంది. నెక్స్ట్ మాస్టర్, మనకి ఇప్పుడు ఒక మేనిఫెస్టేషన్ ఉంటుందండి. మనకి మేనిఫెస్టేషన్ ప్రేయర్ ఉంటుంది. చూడండి మ్యామ్, ఇంకోసారి ప్రేయర్. ఈ మేనిఫెస్టేషన్ ప్రేయర్ అనేది సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి మీకు ప్రత్యేకంగా నేను పోస్ట్ చేస్తాము. అది మనం చేయొచ్చు కదా మేడం? ప్రత్యేకంగా మనం పోస్ట్ చేస్తాము. చూడండి, ఇది మేనిఫెస్టేషన్ ప్రేయర్. మనం ఏదైతే 2 డేస్ నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నామో, మెథడ్స్, డిసిప్లైన్స్ అన్నీ నేర్చుకుంటూ వస్తున్నామో, దానికి సంబంధించి మేనిఫెస్టేషన్ ప్రేయర్. ఇది అందరికీ అందాలి, అందరి చెవిలోకి వెళ్ళాలి ఇది అన్న ఉద్దేశంతో అందరినీ ఆహ్వానించడం జరిగింది. రామ్ ఏం చేస్తారంటే, ప్రతిసారి ఒక వాటర్ బాటిల్ ఇలా పెట్టుకొని ఒక మేనిఫెస్టేషన్గా ప్రేయర్ చేస్తారు. ఎందుకు వాటర్ని ఇలా పెట్టుకొని చేస్తారు అంటే, వాటర్కి నాలెడ్జ్ని క్యారీ చేయగల కెపాసిటీ ఉంటుంది. మన ఆ నాలెడ్జ్ ప్రతి ఒక్క సెల్కి తీసుకొని వెళ్ళగల కెపాసిటీ ఉంటుంది. అందుకే వాటర్కి మన వాళ్ళు ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు మనకి. సో ఏమంటారంటే చూడండి, ఫ్రమ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ మై బీయింగ్ అంటూ ద ఫాదర్ విత్ ఇన్, unto this hour come forth into alignment, come forth into power, come forth into manifestation, come forth into law. ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే మాస్టర్స్, ఈ సెషన్ వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఫ్రమ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ మై బీయింగ్ ఇంటూ ద ఫాదర్ విత్ ఇన్, సాక్షాత్తు దైవాన్నే అయినటువంటి నేను, ఆ దైవాన్ని రామ్తా ఏమంటారంటే నా తండ్రి అని పిలుస్తూ ఉంటారు. జనరల్గా ఒక 2 మెంబర్స్ ఉన్నప్పుడు ఇద్దరు నేనే అంటే అది మనకు కొంచెం కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. కాబట్టి ఒకే దగ్గర ఇద్దరు ఉన్నప్పుడు తండ్రి తనయుడిగా భావిస్తూ ఉంటారు. భావిస్తూ ఏమంటారంటే, ఫ్రమ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ మై బీయింగ్, తను మానవుడిగా చూసుకుంటూనే కూడా దైవాన్ని అయిన నేను, నాలో ఉన్న దైవమైన నా తండ్రికి నేను చెప్తున్నాను అంటారు. అంటే సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఎల్లో బ్రెయిన్ తోటి, ఇక్కడ ఉన్నటువంటి సబ్కాన్షియస్ బ్రెయిన్తో ఆయన మాట్లాడుతున్నాడు. మానవునిగా ప్రస్తుతం ఉన్న తను దైవమే అయినటువంటి తనతో ప్రార్థన అన్నమాట. తన తండ్రికి చేరువగా రావడం ప్రార్థన. మీరు ఇది నోట్ కూడా చేసుకోండి, ఎందుకైనా మంచిది. నోట్బుక్లో ఉంది కదా మీకు, నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకోండి మాస్టర్స్ ఇది. ఎందుకంటే ఇది మేనిఫెస్టేషన్ ప్రేయర్. ఇట్స్ ఎ మేనిఫెస్టేషన్ ప్రేయర్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అందుకే ఫ్రమ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ మై బీయింగ్ అంటూ ద ఫాదర్ విత్ ఇన్, నాలో ఉన్నటువంటి దైవానికి
చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాలో ఉన్నటువంటి దైవానికి దైవాన్ని అయిన నేను మాట్లాడుతున్నాను అంటారు. ఈ 2 వాక్యాలను మనకు అర్థమైపోతుంది. సో యెల్లో బ్రెయిన్ ఈజ్ ఆల్సో ద గాడ్. సబ్‌కాన్షియస్ కూడా ఒక్కటే మనం గాడ్ అనుకోవద్దు. మన యెల్లో బ్రెయిన్ మానవత్వం కూడా దివ్యత్వంతో నిండి ఉన్నదే. మన మానవత్వం దివ్యత్వంగా మారనంత వరకే మానవత్వం దివ్యత్వాన్ని దివ్యత్వం అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఆ మానవత్వం అనేది ఈ దివ్యత్వంతో అలంకరించబడినప్పుడు అప్పుడు దివ్య మానవత్వంగా మారుతుంది. ఆ దివ్య మానవత్వంగా మారడమే మన మానవుని యొక్క లక్ష్యం. అదే యాక్చువల్లీ ఎన్లైట్‌మెంట్ అంటే. సబ్‌కాన్షియస్ నాలెడ్జ్ మొత్తం కూడా యెల్లో బ్రెయిన్ నాలెడ్జ్‌లోకి రావడమే. అందుకే అలా సంబోధిస్తూ ఏమంటున్నారు? అంటు దిస్ యువర్ కంఫర్ట్ ఇంటూ అలైన్‌మెంట్. యెస్. ఈ గంట అంటే ఇక్కడ అంటే ఇక్కడ అవర్ అంటే గంట అని కాదు. ఈ క్షణం అని అర్థం ఇక్కడ. ఈ క్షణంలో ఈ క్షణం నా ముందుకు వచ్చింది ఎట్లాగా అంటే అలైన్‌మెంట్. నేను నీతో ఒక అనుబంధం నేను పెనవేసుకొని పోవాలి. ఒక అలైన్‌మెంట్‌లో ఉండాలి. అంటే మానవత్వంతో ఉన్న నేను, దివ్యత్వంతో ఉన్న నీతోటి ఒక అలైన్‌మెంట్‌తో మనం కలిసి ముందుకు సాగాలి. అది ఈ క్షణంలో మనకు సాధ్యం అవుతుంది అంటున్నారు ఆయన మళ్ళీ. సాధ్యం కాదనట్లే. ఈ క్షణం వచ్చింది. ఈ క్షణం ఎందుకు వచ్చింది? నేను నీతో కలిసి అనుసంధానం అవ్వాలి. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ వర్డ్. అనుసంధానం అవ్వడం అనేది ఉంటుందన్నమాట అక్కడ. కంఫర్ట్ ఇంటూ అలైన్‌మెంట్. దివ్యత్వంతో నన్ను అనుసంధానం కానివ్వు అని చెప్పుకుంటూ, కంఫర్ట్ ఇంటూ పవర్. ఆ శక్తి ప్రసరణ నాలో జరగనివ్వు. నీతో అనుసంధానాన్ని జరగనివ్వు. ఆ శక్తి ప్రసరణ నాలో అమోఘంగా ఎప్పుడైతే మానవత్వము దివ్యత్వంతో అనుసంధానంలో ఉంటుందో, ఆ దివ్యత్వం యొక్క శక్తి మొత్తం కూడా మానవత్వానికి వచ్చేస్తుందండి. టోటల్ ఎనర్జీ. ఇక్కడ శక్తి మొత్తం ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ శక్తి లేకుండా ఏముండదు. ఇక్కడ అనంతమైన శక్తి ఉంటూనే ఉంటుంది. ఈ శక్తి మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ 2 అనుసంధానం అవుతాం, అదే మనం యోగంగా పిలుస్తాం మనం. మన ప్రాచీన సాంప్రదాయంలో యోగం అంటే ఇదే. యోగం అంటే ఇదే. మానవత్వం దివ్యత్వంతో సంమిళితం కావడమే యోగం. అలా అయినప్పుడు అనంతమైనటువంటి శక్తి నాలో ప్రవహించనివ్వు అని చెప్పుకుంటూ కంఫర్ట్ ఇంటూ మేనిఫెస్టేషన్. ఎస్. ఈ క్షణంలోనే శక్తి మొత్తం నాలో ప్రసరింపైనప్పుడు నా ప్రతి సంభవం సంభవిస్తుంది. అంటే నా ప్రతి సంకల్పం సంభవం కింద మారుతుంది. చూడండి మనకి భలే చెప్పారు ఇక్కడ. కింద చెప్తే మనకి మళ్ళీ కింద నుంచి పోతే అర్థమవుతుంది. కంఫర్ట్ ఇంటూ లా. అదొక ఫార్ములా లాగా, ఒక నియమం లాగా జరగనివ్వు. ఒక నియమంలాగా జరగనివ్వు అని చెప్తూ కింద నుంచి వెళ్తే మీకు అర్థమవుతుంది చూడండి. కంఫర్ట్ ఇంటూ మేనిఫెస్టేషన్, కంఫర్ట్ ఇంటూ పవర్, కంఫర్ట్ ఇంటూ అలైన్మెంట్. సో బేసిక్ ఏది? అలైన్మెంట్. మీరు దివ్యత్వంతో అనుసంధానం అవ్వాలి. మీకు అది ఏ మేనిఫెస్టేషన్ అయినా కానివ్వండి, వెల్త్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, రిలేషన్స్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మీకు సిద్ధించాలంటే, అది మీకు సంభవం కింద మారాలంటే బేసిక్ పాయింట్ రూల్, నువ్వు దివ్యత్వంతో అనుసంధానం కాక తప్పదు. మరి దివ్యత్వంతో మనం ఎట్లా అనుసంధానం అవుతాం? మనం చేస్తూ అదే వచ్చాం గత 2 రోజుల నుంచి. ధ్యానం ద్వారా అవుతాం మన అనుసంధానం. ధ్యానం ద్వారా మనలో శక్తి క్షేత్రాలను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా దాంతో మనం ఒక అనుబంధాన్ని మనం పెంచుకుంటాము. పూర్తిగా దాన్ని యాక్టివేట్ మనం చేస్తుంటాం. మనం చేసింది అదే. మనం చేసింది మొత్తం కూడా అలైన్మెంట్ విత్ గాడ్. మనం చేసింది మొత్తం కూడా అలైన్మెంట్ విత్ గాడ్ అయినప్పుడు ఏమవుతుంది? ఆ గాడ్ యొక్క ఎనర్జీ మొత్తం కూడా నీలోకి వచ్చేస్తుంది. నీ మేనిఫెస్టేషన్ ఈ క్షణంలో నీ కళ్ళ ముందు ఉంటుంది. సో అలైన్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం చేసింది కూడా అదే మాస్టర్స్. సిఎన్డి ద్వారా కానీ, మనం చైతన్య శక్తుల ద్వారా కానీ, మనం లేకుంటే ఒక వాక్ ద్వారా కానీ, మనం ఇవన్నీ కూడా మనం చేసింది కూడా అలైన్మెంటే. దట్ ఈస్ ద బేసిక్ ఫార్ములా మనం చేసాము. ఆ అలైన్మెంట్ చేయడం ద్వారా మన మానవత్వం మొత్తం కూడా సమస్తము దివ్యత్వంతో అలంకరించబడింది. ఆ దివ్యత్వంతో మానవత్వం అలంకరించబడినప్పుడు అప్పుడు నీకు సాధ్యం కానిది ఏముంది? నీకు అసాధ్యమైనది ఏముంది? అప్పుడు ప్రతిదీ నీకు సాధ్యమే కదా. ప్రతిదీ సాధ్యమవుతుంది. అదొక లాగా మారుతుంది. అప్పుడు నువ్వు ఏది అనుకుంటే అది అప్పుడు సంభవిస్తుంది. అనుకుంటే అయిపోతుంది అనేది అప్పుడు జరుగుతుంది. ఎప్పుడు? నువ్వు దివ్యత్వంతో అనుసంధానించబడ్డప్పుడు నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది. నెక్స్ట్.
ఈ ప్రేయర్ ఇంకుందండి. అంటూ దిస్ మూమెంట్, అంటూ ద ఫాదర్ విత్ ఇన్, ఐ గివ్ ద టెస్టమెంట్ ఆఫ్ వాట్ ఐ క్రియేట్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ ద ఫాదర్. ఇది దాని కంటిన్యూస్ అండి. ఇది కంటిన్యూస్, మనకి ఒక 1 పేజీ రాలేదు. ఈ మూమెంట్ అంటే ఈ క్షణంలో, ఈ ప్రస్తుత వర్తమాన క్షణంలో, దట్ విచ్ ఐ క్రియేట్ ద గ్లోరీ ఎస్, నేను ఏది సృష్టించుకున్నా కూడా అది దైవత్వం యొక్క విజయమే. చూడండి, ఇప్పుడు సృష్టించుకుంది మనం ఈ భౌతిక జగత్తులో మన కోసమని మనం అనుకుంటున్నాం. కానీ మనకి ఆ డ్రీమ్ వచ్చింది అంటేనే, మనకి ఆ విజన్ వచ్చింది అంటేనే, అది మానవుడిగా మన గొప్పతనం కాదు. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ ద గాడ్. మన గాడ్ యొక్క కోరిక అది. ఒక కుబేర తత్వాన్ని సృష్టించుకోవాలి అని చెప్పి మనకు అనిపించి మనం ఇక్కడ సమావేశమై నేర్చుకున్నాము అంటే, అది ఒక మానవుడిగా మనకు ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం కాదు. ఒక మానవుడిగా మన రిచ్నెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం కూడా కాదు. గాడ్ యొక్క గ్లోరీని స్థాపించడం కోసం. నీ యొక్క గాడ్లో ఆ డిజైర్ ఉంది కాబట్టే, ఆ గ్లోరీ గాడ్ యొక్క గ్లోరీలో ఉంది కాబట్టే మనం వచ్చాము, మనం నేర్చుకున్నాము. మనం చేసింది ఒక దివ్యమైనటువంటి దివ్యత్వ పని అనమాట అది. ఆ దివ్యత్వ పనిలో మనం విచ్ ఈజ్ ఆల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ సో బిట్ అంటారు. ఇది ఎప్పటికీ కూడా ఫర్ ఎవర్గా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఈ సృష్టించుకోవడం అనేది ఈ ఒక్క క్షణం వరకే, ఈ ఒక్క అంశంలోనే ఉండదు. ఇది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. ఇది కొనసాగుతూనే ఉంటుంది. సో బి ఇట్ అంటే తథాస్తు 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 అంటున్నారు. చూడండి, ఇది ఒక దివ్యత్వం యొక్క పని. గ్లోరీ ఆఫ్ ద గాడ్ని మనం క్రియేట్ చేసుకున్నాము మన అలైన్మెంట్ ద్వారా. సో బిట్, ఇది ఫస్ట్ మేనిఫెస్టేషన్ మాస్టర్స్, నోట్ చేసుకోండి. సెకండ్ ఇది ప్లే చేయండి, మేము ఇంకోటి ఉంటుంది. ఎస్, అంతకు ఎస్, చూడండి, ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. From the Lord God of my being unto the Father within, unto this hour come forth into alignment, into knowing, into power. From the Lord God of my being unto the Father within, that which is the future, that which is the now, that which is the past, come forth into the now, forever, ever and ever. Yes. నిజమైన మేనిఫెస్టేషన్ సంభవించాలి అంటే మన గాడ్తో అలైన్మెంట్ కావాలి అంటున్నారు. ఆ గాడ్ నుంచి మనకి పవర్ రావాలి అంటున్నారు. అలాగే మనం నోయింగ్ అంటే జ్ఞానం యొక్క సంపద ఇంకా, నోయింగ్ అంటే జ్ఞానం యొక్క సంపద, అలాంటి జ్ఞానం యొక్క సంపద ఇంకా కావాలి అంటున్నారు అని అంటూ, చూడండి, మనకి ఇప్పుడు ఫ్యూచరు, పాస్ట్, ప్రజెంట్ అంటూ ఏమీ లేవు. ఉన్నది ఒక్క ప్రస్తుత వర్తమాన క్షణమే. నువ్వు ఎప్పుడైతే నువ్వు క్రియేషన్లో ఉంటావో ఆ ప్రస్తుత వర్తమాన క్షణం ఇది అనుకుంటే, ఇది జస్ట్ ఇది ఎన్లార్జ్ అవుతుంది అంతే. ఈ ప్రస్తుత వర్తమాన క్షణం ఇట్లా ఎన్లార్జ్ అవుతుంది, ఇది నీకు ఫ్యూచర్గా మారుతూ ఉంటుంది అంతే. కానీ ఉన్నదంతా కూడా ఒక ప్రస్తుత వర్తమాన క్షణమే. అది ఎప్పటికీ కూడా మనలో పాటు ఉంటుంది, మన మేనిఫెస్టేషన్ మనతో పాటు జరుగుతుంది అని చెప్పి ఈ రెండు మన మేనిఫెస్టేషన్ ప్రేయర్స్ మాస్టర్స్. దీన్ని మనం నోట్ చేసుకుందాము. ఇది ఈ బుక్ యొక్క మన సారాంశం అన్నమాట. మీరు ఎక్కడైనా చిన్న చిన్న బ్లాక్స్ ఉన్నా కూడా వాటిని దూరం చేయడం కోసం మాస్టర్ టీచర్ గారి తరపున మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. 2 days సెషన్కి విచ్చేసి మనకి అద్భుతంగా ఇంతవరకు ఆ డిసిప్లిన్స్ని కూడా మీరు నేర్చుకొని ఇంతవరకు ఉన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.